అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే రైతే రాజుగా ప్రజాపాలన, తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే, పండంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్, దేశంలోనే రైతులపై అతి తక్కువ రుణభారం మన దగ్గరే, ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక, ఇవి గద్దర్ అవార్డులు కాదు, ఖద్దర్ అవార్డులన్న బీఆర్ఎస్. అలాగే ఈ అవార్డులలో ఏపీ సీఎం చంద్రబాబు స్ఫూర్తి పొందాలన్న చిరంజీవి మాట్లాడారు. అలాగే ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మికకి అవార్డులు అయితే అందాయి. అలాగే ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి అండ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే అవార్డుల ప్రదానం కూడా చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రగతికి దిక్సూచిగా రాష్ట్ర బడ్జెట్, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యం, గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధీమా. సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే నర్మెట్లో అట్టహాసంగా రైతు ఉత్సవాలు ప్రారంభం, అన్నదాత బాగుంటేనే రాష్ట్ర సుభిక్షం, ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలి, మంత్రులు తుమ్మల, పొన్నం, వాకిటి పిలుపు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల అలాగే పొన్నం, వాకిటి హాజరయ్యారు. దాని గురించి చూస్తున్నాము. అలాగే రైతు రాజుగా ప్రజాపాలన భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ విప్లుగా 3 ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం, విజయ రమణారావు, యానం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం నియామకం. అలాగే సభా వ్యవహారాల సమన్వయం, ఓటింగ్ సమయంలో కీలక పాత్ర. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అట్టహాసంగా గద్దర్ సినిమా అవార్డుల వేడుకకు సంబంధించిన ఫోటోలు అయితే చూస్తున్నాము. సో నటి రష్మిక, నాగ చైతన్య ఉత్తమ నటుల అవార్డులు అయితే తీసుకున్నారు. అండ్ చిరంజీవికి అయితే ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అనేది వచ్చింది. అండ్ హైటెక్స్ వేదికగా తారల సందడి చేశారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వ పురస్కారాలు అనమాట. దానికి సంబంధించిన ఫొటోస్ అనేవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే హాంకాంగ్ ఫిలిం మార్ట్లో భారత్ జోరు, ప్రపంచ వేదికపై సత్తా చాటిన భారత్ పవిలియన్, గ్లోబల్ పార్ట్నర్షిప్లే లక్ష్యం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డాడీ మోడీ చిన్న మోడీ పైనే నా పోరు, రామనవమికి కొత్త పార్టీ, తెలంగాణ ప్రజా జాగృతి ప్రకటన, పార్టీ గుర్తుగా ధర్మగంట దాదాపు ఖరారు. అలాగే గాంధీజీ సర్వోదయ సిద్ధాంతంతో ప్రజల ముందుకు, బీఆర్ఎస్తో నా ఇబ్బందులను వాడుకుంటున్న కాంగ్రెస్ రేవంత్ అంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అండ్ పార్టీ రిజిస్ట్రేషన్ పై త్వరగా తేల్చండి, ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సీనియర్లకే ఆ తొక్కుడు హెచ్చరిక, రేవంత్ భాషపై బండి సంజయ్ నిప్పులు, అలాగే వందే మాతరాన్ని అవమానిస్తే చర్యలేవి, ఎంఐఎం మెడలు వంచుతాం అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నిఫ్ట్ డౌన్, సెన్సెక్స్ క్రాష్. సో మొత్తంగా స్టాక్ మార్కెట్స్లో చూసుకున్నట్లయితే 13 లక్షల కోట్లు ఆవిరైన మదుపర్ల సంపద. సో ఇరాన్తో పోరు తదుపరి దశకు, వేలాదిగా పశ్చిమాసియాకు యుఎస్ బలగాలు, ఇరాన్ చమురు ఎగుమతులపై దెబ్బ కొట్టేందుకు యుఎస్ ప్రణాళిక, హార్మోజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లను రక్షణ కల్పించాలని అమెరికా యోచన, ఇరాన్ తీరంలో సైన్యాన్ని మోహరించే అవకాశం, కర్గ్ ద్వీపం కూడా లక్ష్యం. సో ప్రస్తుతం ఇరాన్ యుఎస్ జెరూసలేం యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు ముప్పు, కుప్పకూలనున్న స్టాక్ మార్కెట్లు, నిలిచిపోనున్న డిజిటల్ సేవలు, యుద్ధ వాతావరణంతో మరమ్మతులకు అడ్డంకులు, పునరుద్ధరణకు నెల సమయం, ఆధునిక చరిత్రలో తొలిసారి ఇంధనం, డిజిటల్ వ్యవస్థలకు ఒకేసారి గండం. ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే పెదకొండమర్రిలో రైతన్న మీకోసం వార్షోత్సవాలు. సో పెదకొండమర్రిలో రైతన్న మీకోసం అనే వార్షోత్సవాలు జరుగుతున్నాయి, అరుతడి పంటల శ్రేయస్సు కోసం. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే పిఎం శ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ప్రధానమంత్రి శ్రీ పాఠశాలల కేంద్ర నోడల్ అధికారి అమిత్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డొమెస్టిక్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే చర్యలు, జిల్లా కలెక్టర్ కె హరిత, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత గారు మాట్లాడుతున్నారు. సో చర్యలు తప్పవంటున్నారు డొమెస్టిక్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే.
అండ్ 6th పేజ్లో చూసుకున్నట్లయితే శ్రీ కోట మైసమ్మ తల్లి సన్నిధిలో ఉగాది వేడుకలు. శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా అమ్మవారి జన్మస్థలం శ్రీ కోట మైసమ్మ తల్లి సన్నిధిలో ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అలాగే శ్రీ రామ నవమికి పందిరి ముహూర్తం చేసిన ఆలయ కమిటీ. సో ఉగాది సందర్భంగా అయ్యగార్లకు పంచాంగాల వితరణ. 7th పేజ్ స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గౌతమ్ గంభీర్. అసలైన ఐపీఎల్ దిగ్గజాలు 2008 నుంచి 18 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్న 7 మంది సూపర్ స్టార్లు. సో ఇందులో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, హిట్ మ్యాన్, సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు భువనేశ్వర్, ఇప్పుడు ఇషాన్, ఈసారి కెప్టెన్లంతా మనోళ్లే. అండ్ నా పదవి కాలం పొడిగించండి బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్. నెక్స్ట్ ఫిలిం న్యూస్ చూస్తున్నాము. అండ్ మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన అయితే చేశారు. త్వరలో ఉచిత విద్య ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారు. అలాగే వైట్ సారీలో అందాల మెరుపు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లో మనం రాశి కన్నా సారీ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆ ఫొటోసే బాగా వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ అనేది చూస్తున్నాం. అలాగే దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ సునామీ. ప్రీమియర్ షోలతోనే 52 కోట్ల రికార్డు. అండ్ రిషబ్ శెట్టి, హోంబలే మధ్య విభేదాలు అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నిజంగా విభేదాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే యాక్షన్ జోనర్కు బ్రేక్. రొమాంటిక్ ఫిలిం చేసే యోచనలో కింగ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారంట, రొమాంటిక్ సినిమా చేసే యోచనలో ఉన్నారంట. అలాగే రంగంలోకి రకుల్ ప్రీత్ బ్యాండ్ మేళం అప్డేట్ ఇచ్చిన మేకర్స్. అండ్ చరణ్ విషయంలో కథ కన్నా అదే ముఖ్యమంటున్న సుకుమార్. ఇవి ఇవాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు ఏంటో. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, వీటి కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.